నమస్తే అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమునాస్ గార్డెన్. ఈరోజు వచ్చేసి తెలంగాణ స్పెషల్ శనగల గుడాలను అయితే ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేశాను. ప్రాసెస్ చూస్తూ ఒక స్టోరీ అయితే చెప్పుకుందాం. స్టోరీలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఒక స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది. వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు. హ్యాపీ లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. హస్బెండ్కి అయితే ఎప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది కార్ తీసుకోవాలని. సో తను ఏం చేస్తారంటే కొద్దిగా మనీ జమ చేసుకొని ఈఎంఐలో ఒక కార్ అయితే తీసుకుంటారు. కార్ తీసుకున్నాక సరే వెళ్తూ ఉంటారు. అయితే అలా వెళ్తూ ఉండగా గాలి దుమారము, వర్షం స్టార్ట్ అవుతుంది. సడన్గా ఒక చెట్టు కూలిపోయి ఆ కార్ పైన పడిపోతుంది. అందరూ ఒక్కటేసారి షాక్ అయిపోతారు. కానీ ఒక్కరికి కూడా ఏ చిన్న దెబ్బ కానీ గీత కానీ తగలదు. అందరూ సేఫ్గా బయటపడిపోతారు. ఆ తర్వాత కార్ అయితే కొత్త కారు, ఇన్సూరెన్స్ అయితే ఉంటుందని వాళ్ళ హస్బెండ్ అయితే కార్ని అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడానికి వెళ్ళి కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించి కార్ని అయితే మళ్ళీ కొత్తగా రెడీ చేసుకొని తీసుకొస్తారు. సో ఆ కార్ని తీసుకొని మళ్ళీ పూజ చేయించడానికి వెళ్తారు. చూసే వాళ్ళందరూ ఏంటిది ఇంత ప్రమాదం జరిగింది మీకు, ఆ కార్ని తీసుకొని మీరు ఎలా వెళ్తున్నారు, ఎందుకు ఆ కార్ని వాడుకుంటున్నారు అని అనుకుంటారు. బట్ అప్పుడు ఆ హస్బెండ్ అంటారు, ఈ కారు ఉండడం వల్లే మాకు ఏ ప్రాబ్లం జరగకుండా, మాకు ఏ ఇబ్బంది జరగకుండా మేము ప్రాణాలతో బయటపడ్డాము. అదే ఒకవేళ మేము బైక్ పైన వెళ్ళుంటే మా పరిస్థితి ఏంటి, ఆ చెట్టు మా మీద పడి మేమందరం చనిపోయే వాళ్ళం కదా అని చెప్పేసి అని అంటారు. అంటే నెగిటివిటీలో కూడా పాజిటివిటీని చూసే చూపులోనే ఉంటుంది, చూసే తత్వంలోనే ఉంటుంది. ఏదైనా మన లోపలే ఉంటుందండి. ఎప్పుడైనా కూడా చెడు జరిగింది అంటే అది మనకి మంచికి. పెద్దవాళ్ళు అంటుంటారు కదా, అంతా మన మంచికి అని. ఏది జరిగినా కూడా మన మంచికి. ఫ్యూచర్లో మనకి ఇంకా ఏదో మంచి జరగాలని ఉంది కాబట్టి మనకు అలా జరిగింది అని చెప్పేసి మనం అనుకోవాలి. మనోధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. ఇంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.